జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 89,000గా ఉంది. అవుట్ఫ్లో 93,000 క్యూసెక్లుగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్ట్ నిండుకుండలా మారిపోయింది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 89,000 క్యూసెక్ల నీరు దిగువన ఉన్నటువంటి జూరాలకు వచ్చి చేరుతున్న పరిస్థితి. అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. దాదాపు 10 గేట్లను ఎత్తినటువంటి అధికారులు 89,000 క్యూసెక్ల నీరు పైనుంచి వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే 93,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలకు నీటిని నింపుకున్న తర్వాతనే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి అదేవిధంగా పవర్ జనరేషన్ కోసం కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కుడి ఎడమల కాలువల ద్వారా కూడా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం 9.657 టీఎంసీలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్ట్ 7.836 టీఎంసీలు చేరుకోగానే దిగువనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్లిప్పే గేట్ల ద్వారా కూడా 59,000 అంటే 10 గేట్లను ఎత్తి అక్కడ ఉన్నటువంటి 59,110 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదే మొత్తంగా 10 గేట్ల ద్వారా నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా పవర్ జనరేషన్ కోసం అని చెప్పి కూడా 33,419 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా భీమా లిఫ్ట్ కోసం అని చెప్పి భీమా లిఫ్ట్ 1కి 650 క్యూసెక్ల నీటిని, అదేవిధంగా కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్కు 315 క్యూసెక్ల నీటితో పాటు నెట్టంపాడు ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి ఎడమల కాలువ ద్వారా కూడా దాదాపు 650 క్యూసెక్ల నీటిని దిగున ఉన్నటువంటి పంట పొలాలకు కావచ్చు, సాగునీటి కోసం చెప్పి ఉపయోగించుకునేందుకు, అదేవిధంగా తాగునీటి కోసం కూడా పంపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా జూరాల ప్రాజెక్టు గత నెల రోజుల నుంచి కూడా నిండు కుండలా మారిపోతుంది. గత 10 రోజుల కింద దాదాపు 12 గేట్ల ద్వారా మొదటిసారి నీటిని విడుదల చేసిన తర్వాత కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ నీటిని 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న రోజుల్లో నీటి స్థాయి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి నీటిని విడుదల చేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎత్తిపోసుకున్న తర్వాత మిగిలిన వాటిని అన్ని కూడా దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు విడుదల అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క గేట్ల ఎత్తివేత కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న 4 గేట్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దిగువన ఉన్నటువంటి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆల్మట్టి, నారాయణపుర ఈ 2 ప్రాజెక్టుల నుంచి వస్తున్నటువంటి వరద నీటి నేపథ్యంలోనే ఇటు నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ముంపు గ్రామాలను ఆ ముంపు గ్రామాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి అధికారులు ఆదేశాలు చెప్తున్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇటు దిగున ఉన్నటువంటి వనపర్తి జిల్లా కావచ్చు, గద్వాల జిల్లాలో కూడా ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజశ్రీ, గార్లపాడుతో పాటు షేక్పల్లి, అదేవిధంగా బీచ్పల్లి ఏవైతే ఈ గ్రామాలన్నీ ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇటు వనపర్తి జిల్లా కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాతో పాటు అదేవిధంగా గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా అధికారులు కలెక్టర్తో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే పవర్ జనరేషన్ గురించి కూడా ఇప్పటికే 3 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో మరికొన్ని నీటి మట్టం పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లో పెరిగిన నేపథ్యంలోనే మరీ ఇన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా మత్స్యకారులు కావచ్చు, మత్స్య సంపద కోసం చెప్పి నదిలో ప్రవాహానికి లోపలికి వెళ్ళకూడదని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రానున్న రోజుల్లో నీటి మట్టం కానీ ఇది ఏదైతే జూరాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో పెరిగితే మాత్రం ఖచ్చితంగా మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే కూడా అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 జూరాల ప్రాజెక్ట్ నుండి.